హలో ఎవ్రీవాన్, వెల్కమ్ బ్యాక్ టు అవర్ ఛానల్. ఎలా ఉన్నారు? అందరూ బాగున్నారా? నేను బాగున్నానండి. కానీ ఒక సాడ్ న్యూస్ ఏంటంటే ఇప్పుడు వర్షా కారణంగా చాలా లాస్ అయిపోయింది కదా. ఇదైతే మండే సెప్టెంబర్ 2 అనమాట. అంటే శనివారం ఆదివారం అయితే ఖమ్మంలో అయితే ఖమ్మమే కాదు, ఏపీ తెలంగాణ మొత్తం ఫుల్ రెయిన్. శనివారం నుంచి బాగా ఎక్కడైనా వాగులు అన్నీ పొంగిపోయినాయి కదా. ఇదైతే మండే రోజు ఇదంతా నీళ్ళు వచ్చేసినాయి అనమాట. మండే రోజు మాత్రం కొంచెం నీళ్ళు అయితే పోయినాయి అని వీడియో తీశాను. ఆ రోజు షార్ట్స్లో కూడా అప్లోడ్ చేశాను. ఇది చాలామంది చూసే ఉంటారు, కానీ కొంతమంది లైక్ చేశారనమాట. ఎవరైనా చూడకపోతే షార్ట్స్ కూడా చూడేసేయండి. నేను నా వీడియోస్లో రోజు షార్ట్స్ అప్లోడ్ చేస్తూ ఉన్నాను. అయితే ఈరోజు అయితే వీడియో ఏంటంటే, నేను సండే ఇక ఎలాగో హాలిడే కాబట్టి కొంచెం లేట్గానే లేచాను. అయితే సండే రోజు టమాటో రైస్ అయితే చేశాను ఫ్రెండ్స్. నేను టమాటో రైస్ ఉంది కదా అని మండే రోజు ఇక వర్షం బాగా ఉంది, అందులో ఒకటి వెదర్ అయితే చల్లగా ఉంది, అందువల్ల లేవబుద్ధి కాలేదు. నేను 7:30 అలా లేచాను అనమాట. నాకు అది 7:30 అంటే చాలా లేట్ అని అనుకుంటాను. 7:30కి లేచి చూస్తే టమాటో రైస్ అయితే ఉందన్నమాట. దాన్ని కొంచెం వేడి చేసుకొని తినేసాము, పాలు తాగేసాము, బ్రెడ్ ఉంటే బ్రెడ్ తినేసాము. అసలు నాకు వీడియో తీయాలనిపించలేదు, కాకపోతే లేట్గా లేచినా కూడా అప్పటికప్పుడు వంట ఎలా చేసుకోవాలి, ఇంకా పిల్లల్ని చూసుకుంటూ ఇంకా మీకుతో ఒక చిన్న విషయం అయితే షేర్ చేసుకుందాం అనుకుంటున్నాను. నేనైతే ఇక మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే టమాటో రైస్ తినేసేసి తర్వాత వచ్చేసి ఇక్కడ నేను బీరకాయ అయితే కట్ చేశాను అనమాట అప్పటికప్పుడు. ఇది సెకండ్ టైం అనమాట. ఇక మధ్యాహ్నం వంట అయితే రెండోసారి అనమాట. నాకు అసలు మధ్యాహ్నం వంట చేయడం అసలు ఇష్టం ఉండదు, కాకపోతే ఏం చేస్తాం, మార్నింగ్ బ్రేక్ఫాస్ట్ లాగా అయితే టమాటో రైస్ తినేసామని చెప్పాను కదా. ఇక్కడ ట్రైపాడ్ అయితే కొంచెం ట్రబుల్ ఉంది, అది ఒక ఊరికే అది కింద పడిపోద్దని భయం వేస్తుంది నాకు. అప్పుడప్పుడు నేను మొబైల్ తీసేసి మన స్పెషల్గా వీడియో తీయాల్సి వస్తుంది. నేను ఇక్కడ బీరకాయ శనగపప్పు కర్రీ చేద్దాం అనుకున్నా, ఇంట్లో శనగపప్పు అయితే లేదు. ఇక వర్షానికి అయితే బయటకు వెళ్ళడం ఇష్టం లేక నాకైతే మా వారైతే ఇక తను వర్షం వచ్చినా ఆగకోకుండా తన డ్యూటీకి తను వెళ్ళిపోయారనమాట. ఇక్కడైతే శనగపప్పు లేదు కాబట్టి తాలింపు గింజలు ఉంటాయి కదా, పోపు గింజలు, అందులో శనగపప్పు ఒక వైపు మొత్తం ఒక అనేసి దాన్ని ఎక్కువగా వేసేసాను. కానీ సేమ్ ఇక శనగపప్పు వేసినట్టే ఉంది, కాకపోతే ఇక మనం మొత్తం వేయలే కాబట్టి కొంచెం అయితే అనిపించింది నాకు. బీరకాయ శనగపప్పు కర్రీ అయితే చేయబోతున్నాను. నేను ఆనియన్స్ అయితే కట్ చేసి పెట్టుకున్నాను కాబట్టి అది చూపించలేదు, బీరకాయ అయితే కట్ చేసి పెట్టుకుంది మాత్రం చూపించాను. ఇక్కడైతే నేను ఆనియన్స్ అయితే వేసాను. ఆనియన్స్ కొంచెం ఎర్రగా అయినాక మనం అల్లం వెల్లుల్లి పేస్ట్ వేసుకోవాలి కదా. నేనైతే అప్పటిదాకా వెయిట్ చేయలేక తొందరగా అవ్వాలి అంటే కొంచెం సాల్ట్ వేసుకోవాలి, అందుకే ఇక్కడ సాల్ట్ అయితే వేసుకుంటున్నాను. నేను వేసుకొని అటు ఇటు కలపాలి. నాకైతే కలపడం అంటే నాకు చాలా ఇష్టం. అక్కడ గంటె ఉంది కదా, గంటె గ్యాస్ మీద పెట్టుకోకుండా ఒక మూత మీద పెడతాను నేను. ఇంకా ఇంట్లో అయితే అమ్మమ్మ కానీ వాళ్ళైతే గ్యాస్ మీదనే పెడతారు. నాకు ఇది ఎవరు చెప్పిందో కాదు, నేనే చూసాను అనమాట. ఒకసారి ట్రై చేద్దాము, ప్లేట్ మీద పెట్టి చూద్దాం గంటని పెట్టాను. ప్లేట్ మాత్రమే కొంచెం వేస్ట్ అవుతుంది, వెంటనే కడిగేసేవచ్చు కదా. అదే గ్యాస్ని నీట్గా ఉంచుకుంటే ఇక 2 డేస్కి ఒకసారి 3 డేస్కి ఒకసారి అయితే దాన్ని క్లీన్ చేసుకుంటూ ఉంటాను. ఎందుకంటే పోపు పెట్టినప్పుడల్లా నూనె చిట్లి గ్యాస్ మీద పడి అక్కడ మొత్తం స్ప్రెడ్ అయ్యి మరకలు అయితే పడతా ఉంటాయి. ఆ రోజైతే కరెంట్ అయితే ఎక్కువ లేదనమాట, అందుకే రైస్ని కూడా గ్యాస్ మీద పెట్టేశాను. అయితే రైస్ పెట్టేసి అటు కర్రీ పెట్టేసా. కరెంట్ ఉంటే ఒక్కోసారి కర్రీ కూడా అన్నీ వండుతున్నాం కాబట్టి ఒక్కోసారి పరిస్థితి ఎలా వస్తుంది. సరే బయట చూద్దాం. బట్టలు అయితే నిన్న ఆఫ్టర్నూన్ 4కి అలా ఉతికేసామాట, 3:30 4 మధ్యలో ఉతికేసా. తాలింపు అయితే మగ్గిపోయాక ఇక అల్లం వెల్లుల్లి పేస్ట్, పసుపు, బీరకాయ అయితే ఇక తాలింపు మగ్గించాక బీరకాయ వేసుకున్నాను కదా. అసలు బీరకాయ వండడానికి కారణం ఏంటంటే, తెచ్చిన కూరగాయలలో బీరకాయ చాలా ఫ్రెష్గా ఉంది. ఇది ఎక్కువ రోజులు ఉంచినా కూడా ఖరాబ్ అవుతుంది, ఇంకా అది లేతగా ఉంది కాబట్టి తొందరగా వండేద్దామని తొందరగా అయిపోయే వంట అనమాట. బీరకాయ తొందరగా మగ్గిపోతుంది. ఇప్పుడే లేచినవా? ఎంతసేపు పడుకున్నవే నువ్వు? ½ అన్ అవర్ పడుకుంటారా? లంచ్ అయిపోయాక లేవచ్చు కదా నువ్వు.
అయితే ఆఫ్టర్నూన్ కరెక్ట్గా 1-2 మినిట్స్ అవుతుంది. బాబుకి అయితే సెర్లాకు నేను టూ టైమ్స్ రావాలని అయితే కొంచెం చేశాను. అంటే మార్నింగ్ ఆఫ్టర్నూన్ రావాలని, మళ్ళీ ఈవినింగ్ ఫ్రెష్గా చేద్దామని. ఇప్పుడు రైస్ వేడివేడిగా ఉంది కాబట్టి రైస్లో అయితే పెట్టేశాను. ఇప్పుడు ఇందులో గీ కలుపుదాం. ఏం పడేసినావు ధర్మా? వద్దురా ధర్మా. నెయ్యి అయితే కొద్దిగా ఉంది. ఇది బాబుకి అయితే ఒక త్రీ డేస్ వస్తుంది అనమాట. ఎందుకంటే అది ఉగ్గు కొంచెమే ఉంటుంది కాబట్టి కొంచెం కొంచెం కలుపుతా, మరి ఎక్కువైతే కలపను. వాడు కొంచెం నెయ్యి వేస్తే ఫ్లేవర్ నచ్చి మంచిగా తింటాడు. ఇదన్నమాట. ఇందులో కలిపేస్తే వేడికి కరిగిపోద్ది, మొత్తం స్ప్రెడ్ అవుద్దని ఇట్లా కలుపుతున్నా. ఒకళ్ళేమో వాకరు, ఒకళ్ళేమో ఇదా. ఏం ఆడుకుంటారు ధర్మా? ధర్మా బండి ఆట ఆడుకుంటారా? ఇది చూడండి ఒకసారి, ఇది చూడండి రా. అరే భలే చూస్తున్నారు రా. నువ్వు చూడవరా? వీళ్ళ ఆటలు అయిపోయినాయి. ఇక లంచ్ టైం కాబట్టి ఇక బీరకాయ కర్రీతో అయితే ఇక్కడ నేను పాపకు పెడుతూ నేను తినాలి. అదే చూపిస్తున్నా. మేము ఎప్పుడు హాల్లోకి వచ్చే తింటాం. కిచెన్లో కానీ బెడ్రూమ్లో కానీ అయితే ఎక్కువ టైం అయితే స్పెండ్ చేయమాట. ఎక్కువ హాల్లోనే ఉంటాం. టీవీ మళ్ళీ అక్కడ హాల్లో 2 డోర్స్ ఉంటాయి కాబట్టి కొంచెం ఫ్రెష్ ఎయిర్ అనేది లోపలికి వస్తుంది. నాకు చాలా ఇష్టము హాల్లో కూర్చొని ఇక్కడ తింటాం. ఇంకా బాబు పడుకుంటే మాత్రం పాప నేను పైన కూర్చొని తింటాం. బాబు పడుకోకపోతే కిందనే కూర్చొని తింటాం వాడిని ఆడిస్తూ. ఇందులో శనగపప్పు వేయాలనుకొని ఇంకా తాలింపు గింజలు లాంటివి వేసాను కదా, దానివల్ల నాకైతే కొద్దిగా ఇంట్రెస్ట్ అనిపించింది అనమాట. ఎలా ఉంటుందో అనుకుంటూ తిన్నాను. చెట్టు చూపిస్తాను చూడండి. చెట్టు ఇక్కడ చీపురు కట్ట అడ్డు పెట్టాను. ఎందుకంటే కనిపిస్తుంది కదా, ఫ్లవర్ అయితే ఉంది ఇక్కడ. ఈ చెట్టుకి ఇంతవరకు అయితే గులాబీ పువ్వు పూర్తిగా పూయక ముందే కోతులు అయితే తెంపేస్తున్నాయి వాటిని. అవి తింటున్నాయో అర్థం కావట్లేదు, వాటిని ఖరాబ్ చేస్తున్నాయో అర్థం కావట్లేదు. ఇప్పుడు నేను అక్కడక్కడ చూపిస్తున్నా చూడండి. దాదాపు ఒక 8 మొగ్గల దాకా ఉండే అనమాట. అన్నీ ఖరాబ్ చేసినాయి. ఒక పువ్వు మాత్రం వాటిని కాపాడుతూ వచ్చాను. ఎందుకంటే తులసమ్మ పెట్టుకుందాం అనిపించింది. చూడండి నీకు చూపిస్తున్నాను నేను. కానీ ఇక్కడ నేను చీపురు పెట్టి దాన్ని చిన్న మొగ్గగా ఉన్నప్పటి నుంచి పెద్దగా అంటే పువ్వు వరకు దాన్ని సేవ్ చేశాను. కానీ ఇక పెడదాము ఇంకో గంటలో అయితే ఇక పెడతాను అని చెప్పేసి అనుకోగానే నేను ఇలా కిచెన్లోకి వెళ్ళి వంట చేస్తూ వచ్చేసరికి దాన్ని అయితే ఖతం చేసేసింది అనమాట. ఈ వీడియోలో కనిపిస్తుంది కానీ ఈ వీడియో వాయిస్ ఓవర్ చేసేటప్పుడు అయితే ఈ పువ్వు అనేది లేదు. చాలా బాధ అనిపించింది. ఇది 4వ పువ్వు అనుకుంటా దీనికి ఈ పువ్వు పూయటం. ఈ చీపుడుతోటి దీన్ని సేవ్ చేశాను. దాదాపు ఒక 10 days దాకా ఈ మొగ్గ అయితే చిన్న మొగ్గ కాడ నుంచి అది పువ్వు అయ్యేంత వరకు దాన్ని అయితే కాపాడుతూ వచ్చాను. 1-2 గంటల్లో పెడదాం అనుకునేసరికి అట్లా అయిందనమాట. ఆ పువ్వు కింద ఇంకో చిన్న మొగ్గ ఉంది, అది కూడా దక్కుతుందో లేదో అర్థం కావట్లేదు. ఇంకా మా వారిని అయితే చెట్టుకు పెట్టేటి నెట్ లాగా ఉంటే తెమ్మని చెప్పాను. తనేమో నెగ్లెక్ట్ చేస్తున్నాడు. ఇక పువ్వు అయితే అలా అయిపోయిందనమాట. జరిగింది మనం మార్చలేం కాబట్టి ఇదైతే నేను ఆఫ్టర్నూన్ గిన్నెలు అయితే అన్నీ ఊడ్చిపెట్టేసి అయితే సింక్లో అయితే వేసేసుకున్నాను. అది ఇలాంటి చిన్న గిన్నెలు చాలా బాగా ఉపయోగపడతాయి. మనం వీటిని పక్కన పడేస్తూ ఉంటాం. కానీ కూర ఆఫ్టర్నూన్ అన్న కదా, బీరకాయ కూర కాబట్టి కొద్ది క్వాంటిటీలో అయింది. ఇది మాకు ఈవినింగ్ సరిపోతుంది కూడా. రైస్ చూడండి, నేను ఒక గ్లాస్ పోసాను, అయినా కూడా ఇంత మిగిలింది అనుకున్నాను. ఒక గ్లాస్ మా పాపకి నాకు గ్లాస్ కూడా పోయలే, గ్లాస్ కొంచెం ఎత్తి పోసాను. తర్వాత వచ్చేసి అయితే ఇంత అన్నం అయితే మిగిలింది. అంటే మళ్ళీ ఒకసారి పాప తింటే అయిపోద్ది అనమాట. ఇది వచ్చేసి టీ అనమాట. ఇది టీ. ఇది మీకు అర్థమైంది కదా, ఇది రైస్ కుక్కర్లో అడుగున పెట్టేది మూత అనమాట. దీన్ని ఇలా యూజ్ చేసుకుంటా. ఈ ప్లేట్లు ఇలాంటి చిన్న చిన్న వాటి మీద పెట్టుకుంటా ఉంటా. ఇదేమో రెడ్ బకెట్కి వస్తుంది కదా, రెడ్ బకెట్కి వచ్చిన ఆ మూత అనమాట. ఈ మూత ఫస్ట్ ఈ మూత పెట్టాలి మీద, ఇది దొరకలేదంట, ఇది దొరికిందని ఇది పెట్టాను. ఇది కూడా యూజ్ చేసుకుంటా ఉంటాను అనమాట అప్పుడప్పుడు. తర్వాత వచ్చేసి పాలు దేని మీద పెడతానంటే ఇదనమాట పాల గిన్నె. పాలు ఇందులో షిఫ్ట్ చేశాను. ఇది వేడి చేసిన పాలే. ఇవి సాయంత్రం తాగడానికి, బాబుకి తాపిస్తానికి, మళ్ళీ మార్నింగ్ కొంచెం టీ మిగులుతుంది అనమాట. మా వారు పాలు తీసుకొస్తే ఏం లేదు, పాలు తీసుకురాకపోతే ఈ పాలు అయిపోతాయి. ఇది మూత ఆ మూత సేమ్ కదా. ఇప్పుడు గిన్నెలు అయితే తోముకోవాలి. ఇది ఇక్కడ డే టైం వీడియో తీసినా కూడా లైట్ వేసుకోవాల్సి వస్తుంది. ఎందుకంటే అటు డోర్ వేసాను, ఇటు డోర్ వేసాను, హాల్ డోర్, కిచెన్ డోర్ వేసాను, మెయిన్ డోర్ కూడా వేసాను. అందువల్ల ఎందుకంటే బయట చాలా కోతులు ఉన్నాయి, పక్కన కన్స్ట్రక్షన్ జరుగుతుంది కదా, అందులో ఎవరు ఉండరు, చల్లగా ఉంటుంది, వాళ్ళు నీళ్ళు కొడతారు కాబట్టి చల్లగా ఉంటుంది కాబట్టి
అందులో అయితే వచ్చి ఉంటున్నాయి. ఇక్కడ గిన్నెలు అయితే తోమేసుకున్నాను, అది మాత్రం చూపించలేదు వీడియో. ఇక్కడ కొన్ని గిన్నెలు ఉన్నాయి కాబట్టి గిన్నెల స్టాండ్లో అయితే వేయకోకుండా మామూలుగా అయితే ఇలా ఇక్కడ ఉంచేసాను అనమాట. ఇలా ఉంచితే ఏమవుతుందంటే గ్యాస్ కిందకి వాటర్ వెళ్ళిపోతున్నాయి. ఇక పిల్లలకైతే వాటర్ అయితే వేడి చేస్తున్నాను స్నానం చేపిద్దామని. అందులో బావిలాకైతే వేసాను, ఎందుకంటే బయట కూల్గా ఉంది కాబట్టి. ఈ గిన్నెలు తోముతూ ఇవి వాటర్ పెట్టాను, సిమ్లో పెట్టాను. ఎందుకంటే వాటర్కు సిమ్లో పెడితే కొంచెం మంచిగా సేవ్ అంటే గ్యాస్ సేవ్ అవుతుంది అదన్నమాట. సిమ్లో పెట్టి వేడి చేస్తాను నేను నీళ్ళు. తర్వాత వచ్చేసి టమాటాలు ఎక్కువగా తీసుకొచ్చారు ఈసారి. ఒక చిన్న బుట్టలో వేసాను. అయితే కింద టమాటా బాగా పండుపోయి చిట్లిపోయింది అనమాట, పండు బండి కింద రసం అయితే పడిందని తుడుస్తున్నా. ఇది ఒక విధమైన స్మెల్ వచ్చింది. టమాటాలు మొత్తం తీసి బయటికి కడిగేసాను. అక్కడ చిట్లిపోయిన టమాటా ఇదేనండి, పడేస్తున్నా ఇది ఇప్పుడు. ఎందుకంటే ఒకటి ఇలా ఖరాబ్ అయింది ఉంటే మిగిలిన మొత్తం ఖరాబ్ అవుతాయి అని నా ఒపీనియన్. అందుకే దీన్ని పడేస్తున్నా. కింద కోతులు ఉన్నాయేమో తింటదేమోనని వాటి వేసాను. అటు ఇటు అయితే కోతులు ఉన్నాయి. నేను బియ్యం కూడా నానబెట్టేసాను. ఇది అంతా చేసినంతా 2 అప్పుడు అంటే 2 ఆఫ్టర్నూన్ 2:30 2:10 ఆ మధ్యలో అనమాట. నేను ఫస్ట్ అయితే ఒక స్టీల్ గిన్నెలో బియ్యం నానబెట్టేసి తర్వాత కడిగా. ఇక వర్షం వచ్చిన చలికాలం అయినా కూడా నేను ఈ టైంకి స్నానం చేయించాలని అయితే ఏమీ లేదండి. నా టైంని బట్టి ఇక వర్షం పడేటట్టు ఉంది, కొద్దిగా ఎండగా ఉందనుకుంటే ఆ ఏ టైం అయినా సరే స్నానం చేపిస్తూ ఉంటాను అనమాట. నీళ్ళు అయితే వేడి చేస్తున్నాయి. ఇక్కడైతే బట్టలు అయితే అసలు ఆరట్లేదు, ఎందుకంటే శనివారం ఆదివారం ఫుల్ రెయిన్ కాబట్టి బయట బట్టలు తీసుకొచ్చి ఇక్కడ స్టోర్ రూమ్ అంటాం కదా, అంటే ఇది అది చిల్డ్రన్స్ బెడ్రూము. ఈ బెడ్రూమ్లో అయితే నేను వేస్తానన్నమాట. ఇప్పుడు ఇవి తీసేస్తున్నాను, ఎందుకంటే బయట బట్టలు ఉన్నాయిగా, అవి ఇక్కడ వేయాలి. మళ్ళీ అవి మర్చిపోతే నైట్ అంతా తడిసిపోతాయి అని చెప్పేసి అయితే తీసేసాక అవి ఇక్కడ వేయాలన్నమాట. ఇక్కడైతే ఇప్పుడు వేడి వాటర్ చేస్తున్నాను కదా, ఆ వాటర్ని బకెట్లో పోసుకోవాలి. అప్పుడు ఖాళీ అవుద్ది కదా ఆ గిన్నె అనేది, ఆ గిన్నెలో మళ్ళీ ఇప్పుడు ఈ నీళ్ళు పోసుకోవాలన్నమాట. ఏది ఇక్కడ సింక్లో పెట్టిన నీళ్ళు, ఎందుకంటే టైం వేస్ట్ కాకుండా. ఇవన్నీ బాత్రూంలో చేపిస్తాను. అన్నీ రెడీ చేసుకున్నా. ఇక్కడ కూర్చుంటా, ఆడ కాళ్ళు పెట్టుకుంటా. సోపు టవల్ కూడా రెడీ చేసుకున్నా. బట్టలు అయితే ఇందులో వేస్తాము. బట్టలు అయితే ఇప్పుడు ముగ్గురు స్నానం చేయాలి కాబట్టి ఇంకా బాగా బట్టలు అయితే ఏం లేవు. మా వారు ఒకరితో మార్నింగ్ వచ్చి స్నానం చేసి మళ్ళీ వెళ్ళిపోయారు, తనవే ఉన్నాయి. పిల్లలు ఇద్దరికి స్నానం చేపించి పడుకోబెట్టేశాను. తర్వాత వచ్చేసి అయితే అదిగోండి ట్రైపాడ్ ఖరాబ్ అయిందనమాట. అది ఫోన్ పెడుతుంటే ఊరికే ఎదట్లేదు. బట్టలు అయితే బయట ఉన్న బట్టలు అటు అవతల బెడ్రూమ్లో ఆరేసాను అంతే. స్టోర్ రూమ్లో అంటాం కదా, స్టోర్ రూమ్ అని చెప్తాను కదా, ఆ స్టోర్ రూమ్లో అది ఆరేసాను. చూడండి, అంటే మనకు టైము ఇప్పుడు కరెక్ట్గా టైం వచ్చేసి 4 అవుతుంది అనమాట. 3:58 అవుతుంది. అన్ని డోర్లు వేసుకుంటే డార్క్గా ఉందని లైట్ వేసాను. పిల్లలిద్దరు పడుకున్నారు, నేను స్నానం చేశాను. ఇంకా వచ్చేసి అయితే ఇప్పుడు ఈవినింగ్ కొంచెం టీ తాగేసి ఏమన్నా ఇంట్లో ఉంటే స్నాక్స్ అవి ఉంటే తిందామని అనుకుంటున్నాను. పెట్టేసాను కూడా, స్నాక్స్ కూడా హాల్లో పెట్టుకొని వచ్చేసాను. టీ అవుతుంది. నాకు స్నాక్స్ టీ తాగేటప్పుడు అనిపించింది అనమాట, అమ్మో ఇంకా పొరపాటున కూడా లేట్గా లేవద్దు మార్నింగ్. ఆ రోజు మార్నింగ్ 7:30కి లేచినా కూడా ఈవినింగ్ 5-6 వరకు కూడా ఏదో ఒక పని చేస్తూనే ఉన్నాను. నాకు అది రియలైజ్ అయ్యాను అనమాట నేను. ఇంకా మళ్ళీ ఒకసారి కానీ ఇంకా మార్నింగ్ అయితే లేట్గా అసలు లేవద్దు, కనీసం ఒక 5కైనా లేవాలని చెప్పేసి అనుకున్నాను. ఎందుకంటే పాపకు స్కూల్ లేదు కాబట్టి ఆ రోజు లేట్గా లేచానండి. ఇక్కడైతే నేను టీ అయితే కొద్దిగా ఎక్కువ పెట్టుకున్నాను అనమాట. అందులో కొంచెం శొంఠి వేసుకున్నాను, ఎందుకంటే బయట వెదర్ కూల్ బాగలేదు, గొంతులో కొంచెం కిచ్ ఉందనమాట. అందుకే శొంఠి వేసుకొని ఇక్కడైతే టీ అయితే హాల్లోకి తీసుకొచ్చుకుంటున్నాను. అయితే ఇక్కడ ఒక మిషన్ ఆమె ఫోన్ చేసిందనమాట, లేడీస్ టైలర్. బ్లౌజు సంబంధించి చేసింది, కానీ నేను చేసినప్పుడు తను లిఫ్ట్ చేయలేదు, తను చేసినప్పుడు నేను లిఫ్ట్ చేయలేదు. తర్వాత అయితే మళ్ళీ నేను కాల్ బ్యాక్ చేసినప్పుడు మళ్ళీ వాళ్ళ పాప లిఫ్ట్ చేసి మమ్మీ బిజీగా ఉందని పెట్టేసింది. ఆ బ్లౌజ్ ఇచ్చి 1 మంత్ అవుతుంది. తను ఇస్తుందో ఇవ్వదో అర్థం కావట్లేదు నాకు. మళ్ళీ ఇక వెళ్ళి డైరెక్ట్గా కలుద్దామని అయితే నేను ఇక రెస్పాండ్ అవ్వలేదన్నమాట. తర్వాత డైరెక్ట్ వెళ్ళి కలిసాను, బ్లౌజ్ కూడా కుట్టించింది. అది మీకు వీడియోలో కూడా చూపిస్తాను, నెక్స్ట్ వచ్చే వీడియోలో చూపిస్తానమాట. ఇక్కడైతే ఇక స్నాక్స్ పెట్టుకున్న టీ కొంచెం వేడిగా ఉందని చెప్పేసి అయితే ఇక్కడ ఫ్యాన్ కింద పెట్టేశాను. కొంచెం బయటకు వెళ్ళి అలా చూస్తున్నా, చిన్న చినుకులు పడుతున్నాయి. ఇది వర్షాకాలంలో స్నాక్స్ టీ తాగితే చాలా బాగుంటుంది కదా. మీరు కూడా ఇలా ఎంజాయ్ చేస్తారా లేదా చెప్పండి, కామెంట్ చేయండి. వీడియో నచ్చి తప్పక లైక్ చేయండి ఫ్రెండ్స్. థ్యాంక్ యూ సో మచ్. బై బై.